హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటక్క 35K సబ్స్క్రైబర్లు ఉన్నారు, అసలు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నావు, ఎన్ని వస్తున్నాయి మంత్లీ నీకు శాలరీ అని చాలా మంది అయితే అడుగుతున్నారు. యూట్యూబ్ నుంచి అమౌంట్ తీసుకోవడం అంటే అంత తేలికేం కాదండి, చాలా కష్టం. యూట్యూబ్ నుంచి మనం శాలరీ తీసుకోవడం అనేది, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ పైనే అవుతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అసలు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తాయి అనే విషయం కూడా తెలియదు. ఏదో చిన్న చిన్న వీడియోస్ సెండ్ చేస్తూ ఉండేదాన్ని. యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ వస్తాయి అని తెలిసిన తర్వాత, సరే ఖాళీగా ఉంటున్నాం కదా, మనం కూడా చేసేదే ఉంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు కొంచెం అన్నా ఏమన్నా అమౌంట్ వస్తే పాసిబుల్ అవుతుందేమో, అయినా మన విలేజ్ నుంచి ఏం వీడియోస్ సెండ్ చేస్తే చూస్తారులే, మన ఛానల్ ఎందుకు రీచ్ అవుతుందిలే అని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పట్లో అంత రీచ్ ఏం లేదు. తర్వాత కొన్ని ఛానల్స్ అయితే చూసాను, పల్లెటూరు నుంచి వచ్చి కూడా ఛానల్ రీచ్ అయ్యి శాలరీ తీసుకుంటున్నాము అని సెండ్ చేసిన వీడియోస్ అయితే చాలా చూశాను. ఇంకా మనది కూడా ఎందుకు చూడరు, మనది కూడా చూస్తారేమో అని కొంచెం శ్రద్ధగా వీడియోస్ ఎడిటింగ్ అనేది, అది మెల్లిమెల్లిగా థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అని వీడియోస్ చూసి కొంచెం నేర్చుకుని నేను కూడా సెండ్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే కష్టపడే కొద్దీ ఫలితం అనేది ఉంటుందండి. నేను కష్టపడుకోకుండా చిన్న చిన్న వీడియోస్ పెట్టినప్పుడు అంతగా రీచ్ ఏం లేదు. కొంచెం అందులో తెలుసుకుని కొంచెం సెండ్ చేసిన వీడియోస్ అయితే కొంచెం అయితే వెళ్ళినాయి. 1 ఇయర్ బ్యాక్ అయితే మాది మిర్చి తోట వేసిందండి. ఇంకా మిర్చి తోటలో హార్వెస్ట్ చేయటం, నీళ్ళపోత పెట్టడం అలాంటివి చిన్న చిన్న సాంగ్స్ పెట్టి సెండ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళదైతే పక్కనే గోంగూర తోట, తను గోంగూర పెరుగుతుంటే ఒకరోజు చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను, బాగా రీచ్ వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే మానిటైజేషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది నాకు. షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అనేది అస్సలు పాసిబుల్ కాదు అని చాలా మంది చెప్పారు వీడియోస్లో, కానీ నాకు షార్ట్ వీడియోస్ నుంచే మానిటైజేషన్ అయితే అయ్యిందండి. మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్లు అయితే అవ్వాలండి. లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి నేను షార్ట్సే పెడుతున్నాను. అందుకని 1000 మంది సబ్స్క్రైబర్లే కాకుండా 3 నెలల్లో 1 crore అయితే వ్యూస్ రావాలి షార్ట్స్కి. 3 నెలలకి నాకు కంప్లీట్ అయ్యింది. రేపు ఇంకా మానిటైజేషన్ అవుతుందేమో అని ఎంతో హోప్తో ఉన్నాను, కానీ లాస్ట్ డే నాకు మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోయిందండి. కాపీరైట్ అయితే పడిపోయింది ఛానల్కి. కనీసం షార్ట్స్కి ఉపయోగించే సాంగ్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు అనే విషయం కూడా తెలీదు. మనం షార్ట్స్కి పెట్టే సాంగ్ అనేది ఎప్పుడైనా యూట్యూబ్ నుంచే తీసుకోవాలి. వేరే వాళ్ళ ఛానల్ నుంచి తీసుకుంటే ఎప్పుడు కాపీరైట్ పడుతుందో కూడా తెలియదు. అందుకని నా ఛానల్లో అయితే కాపీరైట్ వచ్చింది. ఇంకా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చిందండి. తర్వాత మనకి యూట్యూబ్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తుంది మానిటైజేషన్ కోసం. ఈలోపు మళ్ళీ వీడియోస్ పెట్టి నేనైతే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నానండి. మానిటైజేషన్కే చాలా అవస్థలు పడిపోయాను నేనైతే. ఎవరిని కూడా నేను కాంటాక్ట్ అవ్వలేదు, మామూలుగా యూట్యూబ్ నుంచే చూసి మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మానిటైజేషన్ విషయం అనే కాదండి, నేను సబ్స్క్రైబర్ల విషయం అయినా కూడా నేను ఛానల్ ఓపెన్ చేసినట్టు మా నాన్నకి మా హస్బెండ్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఈ మధ్య 25K దాటిన తర్వాతే ఎవరికైనా తెలుసు నేను ఛానల్ ఓపెన్ చేశాను, అసలు నేను వీడియోస్ సెండ్ చేస్తున్నాను అనే విషయం తెలిసిందే 25K దాటిన తర్వాత. ఇదంతా మీ సపోర్టే. ఇంతవరకు వచ్చాను అంటే ఆ క్రెడిట్ మొత్తం మీకే దక్కుతుందండి. నేను ఎంత కష్టపడి వీడియో సెండ్ చేసినా కూడా దానికి రీచ్ వచ్చింది అంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టాలి అని ప్రత్యేకంగా రికార్డ్ చేసింది ఏమీ లేదండి. నేను చేసే పని లేదా నేను చూసే పని మాత్రమే రికార్డ్ చేస్తాను అంతే. మనం వేరే వాళ్ళ ఛానల్లో నుంచి తీసుకుని సెండ్ చేసినా లేదా వేరే వాళ్ళ కంటెంట్ ఏదన్నా ఉపయోగించినా మానిటైజేషన్ అనేది అంత సింపుల్గా ఏం కాదండి. అలా చేయకపోవటమే మంచిదేమో. మానిటైజేషన్ కంపల్సరీగా అవ్వాలి. మనకి పెట్టిన వీడియోకి అమౌంట్ అనేది రావాలి అంటే మన కంటెంట్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. సపోజ్ ఈ వీడియోని చూసి కొంతమంది ఏముంది ఈ వీడియోలో అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా నేర్చుకుంటున్నాము, చాలా తెలుసుకుంటున్నాము, ఇలాంటివి కూడా ఉంటాయా అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విలేజ్లో ఈ టైపు ఆకులు మండి వేయటం అనేది చాలా వరకు ఎవరికీ తెలీదు. మేము చిన్నపిల్లలప్పుడైతే ఇంకా చాలా బాగా వేసేవాళ్ళండి. ఇప్పట్లో అంటే తాటేగిల్లు అని ఎవరు ఇష్టపడట్లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి వర్షం పడుతుంది, ఓడి తీయాలి, ఆ తిప్పలన్నీ ఎవరు పడతారు అని ఎక్కువగా రేకులు ఇల్లు అయితే వేసేసుకుంటున్నారు. ఎవరో కొంతమంది వేస్తున్నారు ఇలా, అది కూడా పశువులు ఉన్న వాళ్ళు మాత్రమేనండి. ఎందుకంటే వాటి కోసం సావిళ్ళు వేయడానికి కంపల్సరీగా ఆకు కావాలి కాబట్టి. మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఆకే దొరికేది కాదు, తాటాకు కోసం చాలా తిప్పలు పడాల్సి వచ్చేది.
ఇప్పుడు ఎక్కువ తాళ్ళు ఉండట్లేదు, అలా అని ఆకుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. పశువుల కోసం నిర్మించడానికి మాత్రమే వీటినైతే ఉపయోగిస్తున్నారు. పక్క వేయాలి కాబట్టి ఆకులు కంపల్సరీగా అని కొంతమంది వాడుతున్నారు అంతే. పశువులు కూడా అమ్మేస్తున్నారులేండి. మా పల్లెటూరులో చాలా వరకు పశువులు కూడా ఉండట్లేదు, ఎవరు మేపడానికి కూడా ఇష్టపడట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు ట్రాక్టర్ మీద ఆకేసుకొచ్చి ఈ మండేయడానికి మినిమం 2 గంటలు అయితే పట్టిందండి వీళ్ళకి. వేసుకురావడానికి 1 అవర్ పడితే మళ్ళీ వీటిని మండేయడానికి అయితే 1 అవర్ పట్టింది. సరే మళ్ళీ వీడియో ఎటో వెళ్ళిపోయిందండి. మానిటైజేషన్ గురించి చెప్తున్నాను కదా, నాకైతే షార్ట్ నుంచే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డాలర్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. $10 వచ్చిన తర్వాత పిన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది నాకు. ఇంకా $100 వస్తేనే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయంట. ఇంకా $100 వచ్చి మన అకౌంట్కి అమౌంట్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అమౌంట్ వస్తూనే ఉంటాయి. కానీ నేను లాంగ్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల, షార్ట్ వీడియోసే పెట్టడం వల్ల నాకైతే మానిటైజేషన్ అయినా కూడా డాలర్స్ అనేవి $100 అనేవి కంప్లీట్ కాలేదండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి మాత్రమే ఎక్కువగా డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి. షార్ట్స్కి అయితే అన్ని ఎక్కువ డాలర్స్ ఏం రావండి, చాలా తక్కువగానే వస్తాయి. నేను లాంగ్ వీడియోస్ పెద్దగా సెండ్ చేయలేదు కాబట్టి నాకు కూడా అంతేనండి, సేమ్ అదే ప్రాబ్లం. మానిటైజేషన్ అయినా కూడా అమౌంట్ రాకపోవడానికి కారణమే ఈ లాంగ్ వీడియోస్ సెండ్ చేయకపోవటం. ఈవినింగ్ 6 దాటినట్టుందండి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేసేటప్పుడు. ఎలాగోలా వీళ్ళైతే కంప్లీట్ చేశారు. కొంచెం వెలుతురు కూడా తగ్గినట్టుంది వీడియోలో. ఈ ఆకులు 1 డే అయితే ఎండినాయి అంటండి. ఇంకా 2-3 డేస్ అయితే ఎండాలి. కాకపోతే వర్షం బాగా పడుతుంది కదా, ఇంకెప్పుడు వర్షం పడిద్దో తెలియదని ఇంకా తీసుకొచ్చి అయితే మండేసేస్తున్నారు. ఈ మండేయాలన్నా కూడా అందరికీ కుదరదండి, కొంతమందికే కుదురుతుంది ఈ విధంగా వేయాలంటే. తెలియని వాళ్ళైతే ఇది వేసేటప్పుడు ఎక్కడ అంగేయాలో తెలియక కాలు కానీ జారిందంటే ఇంకా మట్టలు కాలు తెగిపోతాయండి. అంత జాగ్రత్తగా వేయాలి మండైతే. పొలాల మీద నుంచి అయితే ఆవులు వస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా, పక్క ఊరికైతే వెళ్ళిపోతాయి. వీటినైతే ఎవరు మళ్ళేసుకెళ్ళరండి, అవే వెళ్తాయి. ఇంకా మేసినంత వరకు మేస్తాయి. చిగడపడే టయానికైతే ఇంకా ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోతాయి. గేదెలైనా కూడా అలాగే వదిలేస్తున్నారండి. సాయంత్రానికి పాలిచ్చే టయానికైతే ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాయి. ఇవి మార్చి నెలలో మినుము కోతలు అయిపోయినప్పుడు అయితే వదిలేస్తారండి. మళ్ళీ జూలై నెలలో అయితే కట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు వరి నాట్ల కోసం వడ్లేస్తారు కదా, నారుమడి పోస్తారు, అప్పుడైతే కట్టేసేస్తారు. ఇది చూడండి మన గౌరీ ఉన్నట్టుంది, సేమ్ అలాగే ఉంది. ఓకేనండి, ఇంకా మానిటైజేషన్ గురించి చెప్పాను, అలాగే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ గురించి కూడా చెప్పాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత సపోర్ట్గా అనిపిస్తుందండి.